like, share and subscribe Master K TV. భారత ప్రభుత్వము మరి దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద ముప్పు, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దాడిలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిలో 26 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి ఉగ్రవాదాన్ని, పహల్గాంలో జరిగినటువంటి ఆ దాడిని నిరసించాం. తెల్లవారి మా పార్టీ తరఫున కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించాం. ఇదే ఇక్కడే ప్రెస్ మీట్లో. తదనంతరం జరిగినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకన్నిటి కూడా ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నా కూడా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాం. ఇదివరకు కూడా జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మా పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 1 గంట నుండి దాదాపు తెల్లవారు వరకు జరిగినటువంటి టెర్రరిస్టుల క్యాంపులపై జరిగినటువంటి మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల మరి ఈ దేశానికి, ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మరి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మరి ఆ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ, భారతదేశంలో చొరబాటును ప్రోత్సహిస్తూ ఇక్కడ వివిధ రూపాల్లో జరిగినటువంటి దాడులన్నీ తెలుసు మనకి. ముంబైలో అప్పుడు జరిగినటువంటి దాడులు కానివ్వండి, లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్లో వాళ్ళ పాత్ర, ఐఎస్ పాత్ర ఉన్నటువంటి విషయం ఈ దేశంలో ప్రతి పౌరుడికి తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా ఏకమై మరి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నిన్న అంటే నేటి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్నటువంటి వాటిని కేవలము అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్, టెర్రరిస్ట్ క్యాంపులపైన జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఉదయం మనకు వచ్చినటువంటి వార్తలు, పాకిస్తాన్ ఆర్మీ మన సివిలియన్స్ పైన దాడి చేస్తే కూడా కొంతమంది మన భారత పౌరులు కూడా చనిపోయినట్టు కూడా మరి టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. ఇప్పటికైనా పాకిస్తాన్ ప్రభుత్వము టెర్రరిస్ట్ క్యాంపుల్ని తొలగించాలి. లేకపోతే ఈ సర్జికల్ స్ట్రైక్స్ తప్పవు. ఎందుకంటే భారతదేశాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని కాపాడుకోవాలి. ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితులు, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎవరు పరిపాలించినా కూడా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో మనం తప్పనిసరిగా ఇలాంటి చర్యలు తీసుకోక తప్పదు. కాబట్టి వీటిని మేము సమర్థిస్తున్నాము. తర్వాత మన సైనికుల వారు చేసేటువంటి ధైర్యాన్ని కూడా మనందరం కూడా అప్రిషియేట్ చేయాలి. కొన్ని క్యాజువాలిటీస్ ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు కూడా మన ప్రగాఢమైనటువంటి సానుభూతి కూడా తెలియజేస్తున్నాం. ఇదే కేంద్ర ప్రభుత్వము మరి ఈ చర్యలు ఒక స్థాయిలో జరిపి జరిగి దీన్ని చాలా సీరియస్గా ఇంకా తీసుకోవాలి. పాకిస్తాన్ కానివ్వండి, మన చుట్టుపక్కల దేశాలు మనకును ఇబ్బంది పాలు చేసేటువంటి ప్రతి చర్యను కూడా సమయస్ఫూర్తిగా దీన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాము. మళ్ళీ అదే ఆలోచనతోనే మేమున్నాం. ఇది ఈరోజు ఉదయం పూట జరిగినటువంటి సంఘటన కాబట్టి దానిపైన క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో మనకు తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏవేవి కల్పించాలి, ఏమేమి చేయాలంటే అవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నాయి. ఉద్యమ కాలంలో కూడా చెప్పినాం,
తెలంగాణ ప్రాంతంలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కోరుకొండ, విశాఖపట్నంలో ఉన్నటువంటి కోరుకొండ స్కూల్ ఒకటి ఉండే. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కావాలని చెప్పి డిమాండ్ చేసాం ఒక ఉద్యమ పార్టీగా నాటి టీఆర్ఎస్ పార్టీ. పులివెందులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఒకటి అక్కడ ఏర్పాటు చేసినప్పుడైతే టీఆర్ఎస్వి స్టూడెంట్స్ వింగ్తో పాటు మా పార్టీ కూడా చాలా తీవ్రంగా మేము దానిపైన ఖండించాము. తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేశాం. తదనంతరము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళా ఆయన జిల్లాకు ఆయన ఇంకొకటి పట్టుకపోయాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 3 సైనిక్ స్కూల్స్ వస్తే 3 ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పారు. తెలంగాణ ప్రాంతంలో నాడు, తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు. ఈ దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన మేమందరం ఆనాటి ఎంపీలుగా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి, తదనంతరం మరి ఆనాడు పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయినప్పుడు వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వరంగల్లో స్కూల్ శాంక్షన్ చేయించుకున్నాం. సైనిక్ స్కూల్ మొదటిగా భూమి ఇస్తే సరిపోతుందంటే భూమి మరి వాళ్ళకు సర్వే చేసి చూపించడం జరిగింది. తదనంతరము ఒక కుర్రీ పెట్టారు, బిల్డింగ్లు మీరే కట్టాలి, తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలు, టీచర్ల జీతభత్యాలు, ప్రిన్సిపాల్ కొద్ది జీతభత్యాలు, చాక్ పీసులతో పాటు మీరే పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు లేఖ రాస్తే మరి ఆనాటి ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరసన తెలియజేస్తూ ఒక సుదీర్ఘమైన లేఖ రాసినాం. మీరు అన్ని రాష్ట్రాల్లో పట సైనిక్ స్కూల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు బడ్జెట్లో నడుస్తున్నప్పుడు ఒక తెలంగాణకే ఈ విధంగా ఎందుకు మీరు అడుగుతున్నారంటే మేము పాలసీ చేంజ్ చేసుకున్నాం. పాలసీ తర్వాత చేంజ్ చేసుకో, ఈ కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత చేంజ్ చేసుకోమని చెప్పి కూడా కేసీఆర్ గారు సుదీర్ఘమైన లేఖ రాశారు. సరే, అది అట్లుండే శాంక్షన్ అయింది, వరంగల్కి ల్యాండ్ చూపించినాం, కానీ ఎవరు దాని ఎక్స్పెండిచర్ భరించాలనే దగ్గర ఆగింది. మరి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తొలి రోజుల్లో పట్ల మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి సూచనప్రాయంగా మీ మిత్రుల ముందు, పత్రికా మిత్రుల ముందు నేను మాట్లాడినా. ఆనాడు కూడా గెలిచి నా ఎంబడే ఉండే. నేను మాట్లాడితే ఆయన కారడ్డం ఆడాడు. ఆ వినోద్ కుమార్ మొహం అద్దంలో చూసుకోమని చెప్పు, 10 ఏళ్ళు అయింది, ఎటుపోయింది సైనిక్ స్కూలు, ఉద్యమంలో కూడా బాగా మాట్లాడిండు అని చెప్పి ఒక వ్యంగ్యంగా నా పైన మాట్లాడాడు. సరే చూద్దాం, కొత్తగా అధికారంలోకి వచ్చిండు, మేము ఓడిపోయినాం అని చెప్పి నేను కామ్గా ఉన్నా ఈ 16 నెలలు. నేను కూడా ఇప్పుడు అనొచ్చు, కానీ నేను అనను. ఆయనకంటే ఎక్కువ కూడా మాట్లాడచ్చు, కానీ నేను అనను. ఎందుకంటే అధికారంలో ఉంటాం పోతాం, కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతాయుతంగా పనిచేయాలి. నేను అధికారం లేను, నేను ఓడిపోయినా, అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ తరఫున చెప్తున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వం పోయి కలిసి రేపే వచ్చినట్టు మాట్లాడినరు. ఏది సైనిక్ స్కూల్, సరే వరంగల్ కాదు, ఇక్కడ బొల్లారంలో పెడతాం, కంటోన్మెంట్లో పెడతామని చెప్పారు. సరే ఎక్కడో దగ్గర వస్తుంది పిల్లలు చదువుకోవడానికి కదా అనుకున్నాం. ఇప్పటి వరకు 16 నెలల దానిపైన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు లేఖ రాసినో ఆ లేఖ తర్వాత మరి ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఈ 16 నెలల లోపట సైనిక్ స్కూల్ విషయం లోపట. పైపెచ్చు ఏమైందంటే ఉన్నది పోయింది, ఆఖరికి ఇదివరకు ఉన్నటువంటి అవకాశాలు కూడా పోయినాయి మన పిల్లలకి. ఏంది, నిన్న గ్రూప్ క్యాప్టెన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సైనిక్ స్కూల్ కోరుకొండ అంటే ప్రిన్సిపాల్ అనుకోండి, ఆయన ఏం రాస్తాడు, ప్రెస్ రిలీజ్ చేస్తాడు,
clarification on eligibility for home state category admission to Sainik schools, Korkonda and Kalkiri for candidates from Telangana state. అని చేంజ్ చెప్తారు. తెలంగాణలకి లోకల్ కోటా లేదు. 67% సీట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉండే, కోరుకొండ స్కూలు, కలికిరి స్కూల్స్ లోపల. అంటే 167 సీట్లు మన ఈ రెండు రాష్ట్రాల పిల్లలకు ఉండే. ఇప్పుడు తెలంగాణ పిల్లలకు బంద్ అవుతాయి. ఈ 67% కేవలం ఆంధ్రప్రదేశ్ పిల్లలకే పోతాయి. తెలంగాణ పిల్లలు మిగతా 27 రాష్ట్రాలతో పోటీ పడి ఆ మిగిలిన 33% సీట్లలో పోటీ పడాలి. తెలంగాణ నుండి దాదాపు 20,000 మంది పిల్లలు రాసిండ్రు మొన్న ఎంట్రన్స్. నేను ఇక్కడే కూర్చొని డిసెంబర్లో నేను ప్రెస్ మీట్ పెట్టిన, ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ 31 నాడు ప్రెస్ మీట్ పెట్టిన. మీకు అందరికి కూడా ఆ రోజు నేను ఆకనూరు మురళి, ఆయన చైర్మన్ కమిషనర్ ఫర్ ఎడ్యుకేషన్ కమిషన్ వేసాడు. అదేమైనా దాంట్లో పనిచేసే కమిషన్ అనుకున్నా, కానీ తిరిగే కమిషన్ లాగా అయిపోయింది. అది తిరుగుడు తప్పితే పని ఏం లేదు దాంట్లో. ఆ కమిషన్ పేపర్లో చూస్తాను, అన్ని దిక్కులు బాగానే తిరుగుతారు మురళి గారు ఆ టీం. ఒకటి కూడా వాళ్ళు చెప్తే వినేటోడు ఎవరు లేడా. రేవంత్ రెడ్డి గారు కూడా మరి టైం ఇస్తాడో నాకు తెలియదు. ఇంతవరకు ఆ ఆకునూరి మురళి గారి కమిషన్కి నేను లెటర్ రాసిన. పాపం తెలియదు కదా, వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు కదా అని చరిత్ర అంతా రాసిన, 2 పేజీలు రాసినాం. గిట్ల కేసీఆర్ గారు మేము ఢిల్లీలో తిరిగినాం, సైనిక్ స్కూల్ ఈ స్థాయికి వచ్చింది, గిట్లొచ్చింది. మరి ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ ఏదో ఎంచుకొని చేయను అని చెప్పి సుదీర్ఘమైన లేఖ రాసిన. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఏది సైనిక్ స్కూల్ పిల్లల అడ్మిషన్స్ అప్లై చేస్తారు. నేను ప్రెజ్యూమ్ చేసిన ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్పి జాగ్రత్త పడండి అని చెప్పి లెటర్ రాస్తా 31 డిసెంబర్ 2024 నాడు. మురళి గారు కూడా పాపం దీని మీద ఒక లేఖ రాసిండు గవర్నమెంట్కి, నాకు అది కూడా తెలుసు. నేను ఇచ్చిన రోజా ఆయన లెటర్ రాసిండు. యాజ్ చైర్మన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమిషన్గా ఎడ్యుకేషన్ సెక్రటరీ వెంకటేష్ గారికి లెటర్ రాశాడు. మరి దీనిపైన ఏం తీసుకుంటారని. ఎక్కడ వేసా గొంగడు గక్కడనే ఉన్నది, ఒక్క మాట రాలేదు. ఇలా మన పిల్లలు బజార్లో పడ్డారు. ఇలా సర్జికల్ స్ట్రైక్స్ అవుతున్నాయి, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నది. తెలంగాణలో ఉన్న పిల్లలు సైనిక్ స్కూల్ చదివితే, తర్వాత ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూనాలే చదివితే ఆర్మీ ఆఫీసర్స్ అవుతారు. మన పెద్దోళ్ళుగా, ఒక ఎల్డర్స్గా, పేరెంట్స్గా మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. ఇలా కోఇన్సిడెన్స్ అయింది, అక్కడ యుద్ధం వాతావరణం ఉన్నది ఉత్తర భారత, అంటే ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో. ఇలా పిల్లలు నా దేశానికి నేను సేవ చేయాలనుకున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి పిల్లలకి అవకాశాలు కల్పించకపోతే ఎందుకే మనం ముఖ్యమంత్రులం, మంత్రులం, ఎమ్మెల్యేలం, ఎంపీలం ఎందుకు? దేనికోసం మనం గడ్డి వీకడానిక? ఈ చర్య తీసుకోరా? ఇలా మన పిల్లలకి ఎంత చిన్న పిల్లలు పాపం ఎగ్జామ్ రాస్తారు వాళ్ళు కోరుకొండ స్కూల్లో. నేను కూడా 40 ఏళ్ల కింద రాలేదు సీట్, అది వేరే విషయం. సైనిక్ స్కూల్ అడ్మిషన్ అంటే అట్లా ఇంట్రెస్ట్ ఉంటుంది దాన్ని చదవాలని. కాబట్టి నేను మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి, ఎందుకంటే ముఖ్యమంత్రి ఎందుకు చెప్తానంటే ఎడ్యుకేషన్ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో, ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్. దీన్ని ఒక స్పెషల్గా పోయి మాట్లాడి కూర్చొని ఏంది దీని సంగతి చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా కూడా దిక్కులేడు, ఎడ్యుకేషన్ మంత్రి దిక్కులేదు ఈ రాష్ట్రానికి. ఇలా ఎంత అన్యాయం అండి. పిల్లలు ఎంట్రన్స్ రాసిండ్రు, మంచి మార్కులు వచ్చినాయి. 67% సీట్లలో ఉండవలసినటువంటి తెలంగాణ బిడ్డలు ఇలా లేదు, మీకు ఇస్తలేను అని చెప్పి గంటా పదంగా ఈయన లెటర్ రాసాడు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు, తెలంగాణకు సీట్లు లేవు అని చెప్పి రాశాడు. నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డిని, నీ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరో నాకు తెలియదు, వెంటనే వెళ్ళి ఢిల్లీలో కూర్చొని దీన్ని విత్డ్రా చేయాలి ఈ లెటర్ని. మన పిల్లలు ఎంట్రన్స్ రాశారు, మార్కులు వచ్చినాయి మంచిగా, ఇలా సీట్లు కోల్పోతున్నారు. తర్వాత బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. వాళ్ళు కూడా వెంటనే ఒక ఎంపీ స్పందించండి, వాళ్ళ పేపర్లో చూసిన
పేపర్కి అయితే స్పందించిండు. వెంటనే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే 8 మంది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది బీజేపీ వాళ్ళు మా రాజ్యసభ ఎంపీలు కూడా కలుస్తారు. మా పార్టీ తరఫున కూడా మీరు వెంటనే వెళ్ళి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర కూర్చొని ఈ లెటర్ విత్డ్రా చేయించి తెలంగాణ బిడ్డలకి తెలంగాణ పిల్లలకి అడ్మిషన్లు వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. అవును, విజయవాడకు వచ్చినట్టు పేపర్లు చదివినాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు 4 సైనిక స్కూల్, ఇదివరకే 3 ఉన్నాయి, కొత్తగా నిన్న మళ్ళోటి వచ్చింది చంద్రబాబు నాయుడు. అందుకే కేసీఆర్ చెప్పిండు, అరే ఎంపీలను గెలిపినరా ఢిల్లీలో ఉంటే మన రాష్ట్రానికి వస్తాయంటే మరి ప్రజలు మోడీ మోడీ అన్నారు, ఓట్లేసారు. ఈ అడిటోడు ఉండాలి కదా, అడగంది అవ్వైనా బువ్వ పెట్టదు దేనికి. మొత్తం కొత్త పట్ల ఉన్న కొత్తది అసలుకే లేదు వాళ్ళకే. ఈ రెండిట్లు ఉంటే రెండిట్లో మొత్తం జీరో. తెలంగాణ పిల్లలు మిగతా 28 రాష్ట్రాలతో పోటీ పడాలి. కామన్ పోటీ అంటే 67 పోతే 33% సీట్లలో పట్టే మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలి తప్పితే. కానీ తెలుగు రాష్ట్రాలకి ఇదివరకు ఈ 2 రాష్ట్రాల్లో పట్ల మనకు అవకాశాలు ఉండే 6 లేదు వాళ్ళకి ఇచ్చారు, స్పెషల్గా ఇచ్చారు వాళ్ళకి. అదే కేసీఆర్ గారు అప్పుడు గట్టి కొట్లాడిండు కదా, ఈవెన్ మోడీ గారితో కూడా మాట్లాడారు, మాకు రావాలి, మిగతా రాష్ట్రాల్లో ఎట్లుంటే మా రాష్ట్రానికి ఎట్లుండదని చెప్పి గట్టిగా అడిగినా మేము ఆ రోజు మేము ఎంపీలం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ 4వ సంగతి నాకు తెలియదు, నిన్న విజయవాడ సంగతి నాకు తెలియదు. ఇవ్వడ ప్రైవేట్ పీపీపీ మోడల్ అన్నారు, బహుశా అది ఎట్లొచ్చిందో 4వ సైనిక్ స్కూల్ నాకు తెలియదు. కానీ 3 సైనిక్ స్కూలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 సైనిక్ స్కూల్స్కి కేంద్ర ప్రభుత్వమే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్సే బడ్జెట్ ఇస్తుంది, వాళ్ళే భరిస్తారు, అలాంగ్ విత్ అదర్ సైనిక్ స్కూల్స్ అక్రాస్ ది కంట్రీ. దేశంలో మిగతా సైనిక్ స్కూల్స్ ఎట్లా అట్లున్నాయి. ఇంకా నిన్న 4వది ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అది ఎట్లిచ్చారో నాకు తెలియదు. కానీ 3 సైనిక్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు భరిస్తుంది. టీచర్లు కూడా డిఫెన్స్ టీచర్స్ ఉంటారు, డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు టీచర్స్ ఉంటారు, మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఉంటారు. తెలంగాణకు అట్లాంటిది కావాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు మేమందరం కూడా ఎంపీలుగా మేము కొట్లాడినాం. మేము 20 దాదాపు కరెక్ట్. పోతాం మేము 100% కోర్టుకు పోతాం. మేము మా గెలుసీనే ఫైల్ చేస్తాడు మా విద్యార్థి నాయకుడు, యూ విల్ ఫైల్ ఇట్. థ్యాంక్స్ ఫర్ మంచి సూచన. Please like, share and subscribe Master K TV.